అయితే మంత్రులు హోంవర్క్ చేయడం లేదు అంటూ ప్రధానంగా ఇంకొక వార్త చూస్తున్నాం. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడంలో ఫెయిల్. అసెంబ్లీలో సిపిఐ పక్షనేత కూనంనేని వెల్లడి అంటూ కూడా మనం వార్త చూస్తున్నాం. సో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మంత్రులు ఎవరు కూడా హోంవర్క్ చేయట్లేదు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఫెయిల్ అయినట్టు కూడా కూనంనేని సాంబశివరావు చేసిన కమెంట్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎస్సీ ఎస్టీ సప్లాను సమగ్రంగా అమలు చేయాలని కోరిండ్రు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని కూడా విమర్శించిండ్రు. ఇంకోవైపు కేంద్రం నుంచి ఏపీ నిధులు రాబట్టుకుంటుంటే తెలంగాణ సర్కారు ఏం చేస్తుందంటూ కూడా ప్రశ్నించిన సందర్భం కనిపిస్తుంది. పోలవరానికి జాతీయ హోదా ఇవ్వడంతో పాటు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా టేకప్ చేసిండ్రు. కానీ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ మీద కేంద్రానికి పట్టింపే లేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం. పార్లమెంటు డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసిండ్రు. సో దక్షిణాది రాష్ట్రాలన్నీ ఒక సమాఖ్యగా ఏర్పాటు కాబోతున్నాయని చెప్పిండ్రు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కూడా మాట్లాడుకుంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ప్రతి జిల్లాకు వస్తుందన్నారు. సో వైఎస్ఆర్ తోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని వాళ్ళు మాట్లాడిన కమెంట్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. కానీ హోంవర్క్ చేయడం లేదు అనే దాన్ని ప్రధానంగా హైలైట్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే ఎవరి గోల వాళ్ళదే అన్నట్టుగా వ్యవహార శైలిగా నడుస్తుంది. సో నన్ను మంత్రిని చేస్తే పార్టీకి లాభం అంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన కమెంట్స్ మనకి ఇక్కడ మళ్ళొకసారి గమనించవచ్చు. సో ఆయన లాంగ్ టైం నుంచి ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు ఆయన ఇటువంటి కమెంట్స్ స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉంటారు. సో మరోసారి కూడా సంచలన వ్యాఖ్యలు చేసిండ్రు. నిన్న అసెంబ్లీలో ఆయన మీడియాతో మాట్లాడుకుంటూ తనకి మంత్రి పదవి వస్తుందని ఏనాడు చెప్పలేదు అని అన్నారు. కానీ భువనగిరి ఎంపీ స్థానం కోసం తాను నిద్రాహారాలు మాని పార్టీ అభ్యర్థిని గెలిపించాను అని అన్నారు. తనకు మంత్రి పదవి ఇస్తే అది పార్టీ ప్రజలకే లాభం అని కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. మంత్రి పదవి ఆశించి తాను ఏనాడు పనులు చేయను అని కూడా మాట్లాడిండు. సో ఆయన ఎటువంటి కమెంట్స్ చేశారు, ఎప్పుడెప్పుడు ఏ విధంగా మాట్లాడతారు అనేది రాష్ట్ర ప్రజలందరికీ చాలా స్పష్టమే. ఇంకోవైపు చూసుకుంటే గాంధీలకు నేను చాలా దగ్గర, ఈ స్టేట్మెంట్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో సమావేశమైన ఫోటోలు చూపాల్సిన అవసరం లేదు అంటూ ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో రేవంత్ చేసిన వ్యాఖ్యలు. ఓవైపు అధిష్టానంతో అనుబంధం చెడింది అన్న ప్రచారం నడుస్తుంది. రేవంత్కు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. రాహుల్ సిద్ధాంతం వ్యాఖ్యలతో ఆత్మరక్షణలో ముఖ్యమంత్రి అంటూ మనకి ఇక్కడ కీలకంగా కనిపిస్తుంది. సో ఎప్పుడైనా సరే మనం ఒక్కసారి గమనిస్తే ఎవరినైనా ఏదైనా వివరణ అడిగితే స్పష్టత ఇస్తారు. కానీ అడగకుండానే పిలిచి మరీ వివరణ ఇస్తే కొత్త అనుమానాలు వస్తాయి. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇటువంటిదో చర్చ నడుస్తుంది. ఢిల్లీకి 39వ సారిపోయిన రేవంత్ రెడ్డి విదేశాంగ మంత్రి జయశంకర్ సమావేశమైన తర్వాత చిట్చాట్ నిర్వహించిండు. రాజకీయాల మీద పలు అభిప్రాయాలు వెలుబుచ్చిండు. సోనియా గాంధీ కుటుంబంతో తనకు చాలా అనుబంధం ఉన్నదని చెప్పుకున్నారు. ఇది నిరూపించుకోవాల్సడానికి ఫోటోలు చూపించాల్సిన అవసరం లేదు అంటూ కూడా వ్యాఖ్యానించిండు. సో అయితే ఈసారైనా అధిష్టానం పెద్దలు ఎవరితోనైనా సమావేశమైనరా, అపాయింట్మెంట్ దొరికిందా అనే ప్రశ్నలు ఎవరైనా అడుగుతారేమోనని భావించి అందుకే తాను సోనియా గాంధీ కుటుంబానికి అత్యంత దగ్గర మనిషిని అని అధిష్టానంతో అనుబంధం ఉన్నది అని చెప్పుకున్నారు అంటూ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది. సో ఏ ఉద్దేశంతో ఉన్నారు అంటూ మనం ఇక్కడ ఒక హెడ్లైన్ చూస్తున్నాం. ఇటీవల ఢిల్లీలో పడిగాపులు కాసిన రేవంత్ రెడ్డికి అధిష్టానం పెద్దలు ఎవరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అని కాంగ్రెస్లోనే ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక వ్యవహారంలో కూడా అధిష్టానమే రంగంలోకి దిగినట్టు కూడా స్పష్టమవుతుంది. సీఎం సిఫారసు చేసిన ప్రతిపాదనలకు ముఖ్యంగా తనకు అత్యంత సన్నిహితుడు ప్రభుత్వ ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డికి కూడా అధిష్టానం అవకాశం ఇవ్వలేదు. సీఎం హైకమాండ్ మధ్య గ్యాప్ మీద స్పష్టత వచ్చిందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు జరిగిన పరిణామాలతో అభిప్రాయం వ్యక్తం చేసిన సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలో ఈ అంశం అనేది చర్చకు తావిస్తుంది. ఎందుకంటే ఎవరు అడగకముందే తనంతట తానుగా గాంధీలకు నేను చాలా దగ్గర అంటూ స్టేట్మెంట్స్ ఇవ్వడం కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చకు కారణమవుతుంది. సో ఇవాళ జరుగుతున్న రాజకీయ పరిణామాలకు సంబంధించి ఓవరాల్గా ఏం జరుగుతుంది, ప్రభుత్వ వ్యవహార శైలి ఎట్లా ఉంది, ఏ విధంగా రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతున్న దానికి సంబంధించి మనం మాట్లాడదాం. వాళ్ళు మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత దేవి ప్రసాద్ గారు, అదేవిధంగా అనలిస్ట్ నర్రా విజయ్ గారు. గుడ్ మార్నింగ్ అండి. దేవి ప్రసాద్ గారు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది జరుగుతున్న పరిణామాలను? జగదీష్ రెడ్డి సస్పెన్షన్కి సంబంధించి ప్రధానంగా నిన్న అనని మాటలను కూడా అన్నట్టుగా వక్రీకరించిండ్రు. సో దానికి సంబంధించి రికార్డ్స్ పరిశీలించుకోమని కూడా చెప్పిన సందర్భం కనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా అటువంటి అవకాశమే ఇవ్వకుండా ఏకపక్షంగా సస్పెండ్ చేసిండ్రు జగదీష్ రెడ్డిని అనేదే ప్రధానంగా బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది. సో ప్రజా సమస్యలు చర్చకు రాకుండానే ఇటువంటి చర్యలకు పాల్పడుతోంది అని కూడా ఇంకో వాదన వినిపిస్తుంది. మార్నింగ్ టీన్యూస్ వీక్షకులకు శుభోదయం. విజయ్ గారికి గుడ్ మార్నింగ్. అంటే మీరు అన్నట్టు అంటే గవర్నర్ గారి ప్రసంగం అంటే రాబోయే బడ్జెట్ కు సంబంధించి తెలంగాణకు సంబంధించినటువంటి సంపద ఎట్లా పంచుతారు,
అట్లాగే మీరు ఇచ్చినటువంటి హామీల మీద వైఖరి ఏంటి అనేటువంటిది గవర్నర్ గారి నోట చెప్పించినటువంటి ఏదైతే చర్చ జరుగుతా ఉందో ఆ చర్చను బయటికి రాకుండా, ఎందుకంటే గవర్నర్ ప్రసంగం నిండా గుణాలు, తర్వాత డైవర్షన్లు, అసలు చేయకుండానే చేసినట్టు చెప్పుకునేటువంటి గొప్పలు, ఇవన్నీ కూడా గవర్నర్ గారి ప్రసంగంలో చాలా చోటు చేసుకునేవి. అసలు అమలు చేయనటువంటి అనేక పథకాలు కూడా మేము అమలు చేసినామని బుకాయించి గవర్నర్ నోట అబద్ధాలు చెప్పించినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. కాబట్టి ఈ చర్చ ప్రజాబాహుల్యంలోకి వెళ్లకుండా పకడ్బందీగా కాంగ్రెస్ పార్టీ అనేక డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నది అనేటువంటి మాట వాస్తవం. అందులో భాగంగానే రవీంద్ర భారతిలో తెలంగాణ ఉద్యమ నేత చావో రేవో తెచ్చుకొని స్ట్రేచర్ మీద నిమ్స్ లో కానీ ఖమ్మంలో కానీ ఒక కొన్ని వారాల పాటు చావు నోట్లో తలపెట్టి చివరికి తెలంగాణ ప్రకటన చేయించినటువంటి, తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారి మీద ఎటువంటి ప్రేలాపాలను వేలిందో మనం అందరం కూడా చూసాం. అట్లాగే నిన్న కూడా జగదీశ్వర్ రెడ్డి గారు ఏమన్నారు? జగదీశ్వర్ రెడ్డి గారు గవర్నర్ ప్రసంగానికి సంబంధించినటువంటి డొల్లతనాన్ని గవర్నర్ గారి చేత, ఎందుకంటే పెద్దలు గవర్నర్ గారు అంటే అందరికీ గౌరవం, ఒక రాజ్యాంగపరమైనటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి గవర్నరు ప్రభుత్వం కాంగ్రెస్ కరపత్రంలా చదివిరు తప్ప అందులో ఏమీ లేవు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఒక్కొక్క విషయాన్ని వివరిస్తూ మా బీఆర్ఎస్ పక్షాన జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడతాం. 6 నిమిషాల్లోనే వారు 6 నిమిషాలు కూడా మాట్లాడకుండానే మంత్రులందరూ లేవడం, సభ్యులందరూ కూడా వచ్చి డిస్టర్బెన్స్ చేయడం, దానికి పూర్వాపరం చూసుకుంటే ఒకసారి స్వేచ్ఛ గారు, ఎందుకంటే మొన్న కేసీఆర్ గారు సభలో ఉన్నారు. సభలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా కేసీఆర్ గారు రావాలి రకరకాలుగా రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేసినటువంటి సందర్భంలో ఎల్పీ సమావేశం జరుగుతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎల్పీ సమావేశంలో శాసనసభకు సంబంధించి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నాయకుల ప్రసంగాలు అడ్డుకోవాలని చెప్పి ఒక హుకుం జారీ చేసినట్టు కూడా మన పత్రికలో విన్నాం. అంటే అందులో భాగంగానే జగదీశ్వర్ రెడ్డిని ముప్పేట దాడి చేసేటువంటి ప్రయత్నం చేసి వారిని మాట్లాడనీయకుండా చేయడం, సమస్యలు ప్రజల దగ్గరికి పోతే కాంగ్రెస్ పార్టీ డొల్లతనం అంతా కూడా తేలిపోతుంది, కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉన్నటువంటి ఆగ్రహం రెట్టింపు అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో జగదీశ్వర్ రెడ్డి మీద ఇటువంటి దాడి చేయడం అనేటువంటిది మనం అందరం కూడా చూస్తాం. అందులో బాగానే జగదీశ్వర్ రెడ్డి చాలా చెప్పింది, సభ అందరిది, సభకు నాయకుడు మీరు అందరినీ సమానంగా చూడాలి. స్పీకర్ అంటే విపక్షానికి, ప్రతిపక్ష పాలక పక్షానికి అందరికీ ఒక నాయకుడు. మేము చెప్పేటువంటి విషయాలు స్వేచ్ఛగా, ఏది కూడా అన్పార్లమెంటరీ మాట్లాడేది స్వేచ్ఛ గారు. అందుకే నిన్న మా హరీష్ రావు గారు, మా కేటీఆర్ గారు అందరూ కూడా స్పీకర్ దగ్గరికి పోయి, ఒకవేళ ఆయన అన్న మాటలు మీకేమైనా బాధించి ఉంటే మేము విచారం వ్యక్తం చేస్తున్నామని చెప్పి స్పీకర్ కు స్వయంగా పోయి చెప్పినప్పటికీ కూడా ఒక కాన్స్పిరసీగా కాంగ్రెస్ నాయకులు కొందరు మాట్లాడడం, దాన్ని ఒక తీర్మానంగా తీసుకురావడం, శ్రీధర్ బాబు గారు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించడం, సభ మొత్తంగా కూడా ప్రకటించడం ఉద్దేశపూర్వకంగానే ఒక ప్లాన్ ప్రకారమే జరిగిందని మీరు భావిస్తున్నారా? 100% స్వేచ్ఛ గారు, ఇది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే గవర్నర్ ప్రసంగంలో చెప్పినటువంటి తప్పుల విషయంలో ఇలా తెలంగాణ సమాజంలో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతా ఉంది. కూలీలకు డబ్బులు ఇవ్వకుండానే రైతు కూలీలకు మేము చేసేసినాం, రుణమాఫీ చెయ్యకుండానే మేము చేసేసినాం, బతుకమ్మ చీరలు కూడా పంపిణీ చేసినామని చెప్పుకున్నారు, రైతు వేదికలు కూడా ఏర్పాటు చేసినామని చెప్పుకున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా బయటకు పోతే ఇది పెద్ద ఎత్తున చర్చ ఈ కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత పెరుగుతుంది అనేటువంటి దాంతో ఇవాళ వాళ్ళు ఆ కరపత్రము గాంధీ భవన్ లో చెప్పాల్సిన కరపత్రం, లేకుంటే రాహుల్ గాంధీకి ట్రాన్స్లేట్ చెప్పాల్సినటువంటి కరపత్రం అది. ఎందుకంటే రాహుల్ గాంధీకి వీళ్ళు నిజాలు చెప్పరు, కాంగ్రెస్ పార్టీ నిజాలైనటువంటి ఓపిక కూడా లేదు. రేవంత్ గారి మీద దాని మీద మాట్లాడుతున్నారు. మనం చాలా సందర్భాల్లో కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ మాట్లాడినటువంటి విషయాలు మనం అనేక చూసినాం. కాబట్టి ఇది డెఫినెట్ గా తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్షలు బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తితే ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత పెరుగుతుందని అడ్డుకునే ఒక కుట్రలో భాగంగానే ఇది జరిగిందని మేము భావిస్తా ఉన్నాం. విజయ్ గారు, ప్రధానంగా ప్రజా సమస్యలు చర్చకు రాకుండానే ఇదంతా కూడా అటెన్షన్ డైవర్షన్, ఇదంతా ఒక ప్లాన్ గా నడుస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే మరోవైపు ఇంకా మరికొంతమంది సభ్యులకు సంబంధించి కూడా ఇట్లానే వ్యవహరించాలి అన్నట్టుగా ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే కాంగ్రెస్ ఏం చేయాలని భావిస్తున్నది? ఇంకా వైఫల్యాల నుంచి తప్పించుకోవడానికే సరిపోతుంది వాళ్ళకి, అంత మిగతా టైం అంతా అని భావించాల్సిన అవసరం ఉందా ఇవాళ?
వైఫల్యాలను ఒక అంశం. ప్రజాస్వామ్యం మీద రోజు సూత్రాలు చెప్తున్నారు రాహుల్ గాంధీ కావచ్చు. ఇక్కడ ప్రజాపాలన మేము ఒక అత్యంత ప్రజాస్వామికవాదులము, మా వల్లనే ప్రజాస్వామ్యం పుట్టింది అనే విధంగా లెక్చర్లు ఇస్తున్నటువంటి దేశవ్యాప్తంగా ప్లస్ ఇక్కడ కూడా. ఈ అసెంబ్లీ సమావేశం నిన్న జరిగింది. ఇది ఒక విచిత్రమైన కొత్త సంప్రదాయానికి తెరలేపినట్టే కనిపిస్తుంది. ఇది ఇక కంటిన్యూ అవుతుంది. ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవరున్నా ఇట్లాంటి సంప్రదాయాలను ప్రవేశపెట్టినటువంటి. జనరల్గా ఈ ప్రజాస్వామ్యం భారతదేశంలో ఇంత ప్రజాస్వామ్యం ఇంత దిగజారిపోవడానికి అన్నిటికీ ఆరాధ్యులు కాంగ్రెస్ పార్టీయే. ఇక్కడ కూడా అన్ని రకాల ఈరోజు నిన్న జరిగినటువంటి అంశము ఏకవచనంతో అనలేదు, మామూలుగానే మాట్లాడినటువంటి అంశం. దాన్ని తనకు తాను ఎక్కువ వాళ్ళు ఎక్కువ ఊహించుకొని అసలు మొత్తం సస్పెండ్ చేయడానికి కూడా ఒక నిర్ణయం తీసుకోవాలా తీసుకోవద్దా ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో 15 నిమిషాలు వాయిదా అని చెప్పి దాదాపు 3.5 గంటల పాటు వాయిదా వేసి వారు ఉన్నటువంటి ఇక్కడ మంత్రి గారు నిరంతరం ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రికి బ్రీఫ్ చేయడం, ముఖ్యమంత్రి అక్కడి నుంచి సజెషన్స్ ఇచ్చిన తర్వాత మనం ఈ యాక్షన్ తీసుకునే విషయంలో ఆఖరికి ఏమైంది, నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అంశము అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇది చాలా కక్షతో తీసుకున్నటువంటి విధంగా కూడా కనపడుతున్నది. ఈ మధ్యకాలంలో జగదీష్ రెడ్డి గారు పంటలు ఎండుతున్నటువంటి అంశం కావచ్చు, ఎస్ఎల్బిసి అటువంటి అంశం కావచ్చు, ఈ మధ్యలో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మాట తప్పి ఇష్టం ఉన్నట్టు నీళ్లు వాటర్ మిక్స్ అయిపోయి కూలింది అనేది ఒకటి చెప్పడం. ఇవన్నీ నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీది పూర్తిగా వాళ్ళకున్నటువంటి ప్రజాభిప్రాయము, ప్రజల అభిమానము మొత్తం అడుగంటిపోయినటువంటి పరిస్థితి. ఎట్లయితే సాగర్ నీళ్ళు జలాల అడుగంటిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చారో ప్రజాభిమానం కూడా అట్నే అడుగంటిపోయేటువంటి పరిస్థితి తీసుకురావడానికి జగదీష్ రెడ్డి గారు ఈ రకంగా ప్రచారం చేశారు. జగదీష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని మొత్తం నల్గొండ జిల్లాలో ఈ రకంగా చేస్తున్నారని ఒక కక్ష కనిపిస్తుంది అక్కడ. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్నారు, వీళ్ళు ఇక్కడ బ్రీఫ్ చేసినటువంటిది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అదేవిధంగా మాట్లాడించడం కూడా నల్గొండకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతోటే మాట్లాడించడం, ఇదంతా ఒక ఉద్దేశపూర్వకంగా జగదీష్ రెడ్డిని టార్గెట్ చేస్తే జిల్లాలో ఒక రకమైనటువంటి మరింత మేమేమైనా అప్రాండ్ సాధిస్తామనేది వ్యక్తిగతమైనటువంటి ఒక మానసిక ఆనందం కోసం చేసినటువంటి అంశము. ప్లస్ ఇష్యూస్ డైవర్ట్. ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ఇష్యూస్ రావద్దు. ఇష్యూస్ మొత్తం ఈ అంశం మీద మాట్లాడుతుంటే రేపు మీడియాలో కావచ్చు, ఇంకే అంశంలో కావచ్చు, పబ్లిక్ అంశమే ప్రధానంగా హైలైట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో సస్పెన్షన్ని ముందుకు తీసుకొచ్చి సస్పెన్షన్ చేయడానికి 3.5 గంటల పాటు వాయిదా వేసి నిర్ణయం తీసుకొని ఇది కూడా పూర్తి ఒక ప్రయాసం కొత్త. అంటే మొన్ననే మాజీ సర్పంచ్ల వాళ్ళంతా కూడా వాళ్ళకి పెండింగ్ బిల్స్ కోసం వాళ్ళు ముట్టడికి వస్తామనే సందర్భంలో వాళ్ళనే అరెస్ట్ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకొక వైపు చూసుకుంటే ప్రజల కష్టాలు ఎట్లా ఉన్నాయి అనేది ప్రజలకు తెలియజెప్పిన జర్నలిస్టుల మీద అక్రమ కేసులు పెట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు హెచ్సియుకి సంబంధించి భూములని 400 ఎకరాల భూములకు సంబంధించి అమ్మడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే వాళ్ళు కూడా చెలో సెక్రటేరియట్కి పిలుపునిస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎక్కడ చూసినా కూడా ప్రజలు తీవ్రమైన పోరాట రూపంలోకి దిగుతున్న సిచ్యువేషనే కనిపిస్తుంది. అంటే వీటన్నిటి నుంచి ప్రభుత్వం తప్పించుకోగలదా ఇట్లా అటెన్షన్ డైవర్ట్ చేసి ఇట్లా మభ్యపెట్టి? 1 రోజు 2 రోజులు తప్పించుకోగలదు. 1 రోజు 2 రోజులు ఈ 15 నెలల పాటు ఇష్యూస్ డైవర్ట్ చేయటం ఒక్కొక్కటి వచ్చి మీద పడుతున్నాయి. ఇన్నాళ్ళు ఏంది తప్పించుకునేటువంటి ప్రయత్నం, ఇన్నాళ్ళు అసెంబ్లీలో సస్పెన్షన్ మేము చేయము అనే ఒక తీసుకున్నటువంటిది, ఇప్పుడు అది బ్రేక్ చేసినటువంటిది చేయలేకపోతున్నారు. ఏ అంశం మీదనైనా ఒక్కొక్క అంశం భూముల అమ్మకాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ లేకపోవడం కావచ్చు, మంత్రులు సహకరించకపోవడము, ఐఏఎస్లు కూడా సహకరించకపోవడం మంత్రులకి, ప్రజల నుంచి ఏ పథకాలు ఇంప్లిమెంటేషన్ చేయకపోవడము, ఈ అన్నిటి నేపథ్యంలో హైకమాండ్ మీదనే పార్టీ ఏం చేశారు, మొత్తం కమిషన్లు మొత్తం హైకమాండ్కే పోతున్నామని వాళ్ళు చేసుకుని ఇంటర్నల్ ప్రచారము, హైకమాండ్ దృష్టికి పోవడం, హైకమాండ్ ఇక్కడ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఈ ఫ్రస్ట్రేషన్ మొత్తం మీద పడి ఈ రకమైనటువంటి అవుట్పుట్ వస్తుంది. ఏ రకమైనది ఎవరు మాట్లాడినా జీర్ణించుకోలేకపోవడం, ఈ ఫ్రస్ట్రేషన్ తోటి ఇవన్నీ ఎక్కడ పంటలు ఎండిపోతున్నాయి, రైతాంగం అసంతృప్తి ఉంది, మంత్రులు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు, అదేవిధంగా మంత్రివర్గంలో రకరకాల భిన్నాభిప్రాయాలు అదేవిధంగా విభేదాలు బయటపడుతున్నటువంటిది. ఇటువంటి సిచ్యువేషన్లో వస్తున్నటువంటి అవుట్పుటే ఈ సస్పెన్షన్లు, బూతులు, ఇష్టం ఉన్నట్టు ప్రతిపక్ష నాయకుల చావు కోరుకోవడం,
ఇవన్నీ ఏంటంటే ఈ రకమైనటువంటి పరిపాలనకు ఫ్రస్ట్రేషన్కు దారితీసేటువంటి విధంగానే ఉంది తప్ప ఒక పరిపాలన ఒక రాష్ట్రము ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టాలి, ప్రజల అంశం దృష్టిలో పరిపాలన సాగించాలి అనేటువంటి అంశము కనిపించటం లేదు. దాంతో అన్ని రకాల ఐఏఎస్లు కూడా ఏమవుతుందంటే ఐఏఎస్లకు సంబంధించినటువంటి అంశం కూడా వీళ్ళు డైరెక్ట్ ఇక్కడ పని అవుతలేదు, ఎవరికైనా ఏదైనా కావాలన్నా డైరెక్ట్ ఢిల్లీకి పోయి అక్కడ ఉన్నటువంటి రాబర్ట్ వాద్రానో కేసీ వేణుగోపాల్నో వాళ్ళనో కలిసి వీళ్ళకి పనులు కావాల్సినవి చేసి పెట్టుకుంటారు. వచ్చిన తర్వాత ఇక్కడ మంత్రులు చెప్పినా ఐఏఎస్లు ఇంటలేరు, ఎవరు చెప్పినా ఇంటలేరు. ఏమని ఉంటే మేము హైకమాండ్లో చెప్పుకుంటాం అనే ఒక భావము ఐఏఎస్లలో కూడా కలిగినటువంటిది. అందుకే కొంతమంది డైరెక్ట్ కొంతమంది ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు ఢిల్లీతోటే లింక్ పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తున్నది. మొత్తం మీద రాష్ట్ర పరిపాలన ఇక అగమ్య గోచరంగా తయారైంది. అటువంటి సందర్భంలో అసెంబ్లీ సమావేశంలో కరెక్ట్గా ఇష్యూస్ మాట్లాడుతున్నటువంటి ఎవరైనా ప్రతిపక్షాలు ఆఖరికి పొత్తున్నటువంటి సిపిఐ నాయకులు కూడా మంత్రులు సరిగా పనిచేస్తలేరు అని చేసేటువంటి కామెంట్స్ వాళ్ళు ఎమ్మెల్సీ కూడా ఇచ్చి నిన్నగాక మాకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు మంత్రుల అంటే ఆ రకమైనటువంటి అదే అక్బరుద్దీన్ ఓవైసీ కూడా మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే ఇటువంటి సస్పెన్షన్ తీసుకున్నప్పుడు ఇంకేదైనా తీసుకున్నప్పుడు మూడ్ ఆఫ్ ద హౌస్ అంటే హౌస్లో విపక్షాలు ఎవరైనా ఇతర పార్టీల నాయకులు ఉంటే వాళ్ళని అభిప్రాయం అడుగుతారు. ప్లస్ అక్కడ విచారం వ్యక్తం చేస్తున్నాము అన్న తర్వాత మామూలు హౌస్లో కూడా విచారం వ్యక్తం చేస్తాం అవకాశం ఇవ్వాలంటే కూడా అవకాశం ఇవ్వకుండా సస్పెండ్ చేసినటువంటిది. అంటే ఇదే ఒక కొత్త సంప్రదాయానికి తెరలేపడం, ఓ విచిత్రమైనటువంటి సంప్రదాయం. ఈ నెక్స్ట్ ఇది అలవాటు అయిపోతుంది, ఏ గవర్నమెంట్ వచ్చినా ఇది ఒక సంప్రదాయం. ఈ చర్యలన్నీ కూడా అంటే ఒక అభివృద్ధి వైపు కాకుండా తిరోగమనం వైపునే ఉన్నట్టుగా ప్రధానంగా చర్చ జరుగుతుంది. దేవిప్రసాద్ గారు అంటే అనవసరమైన రాద్ధాంతం చేయడము, కానీ మాటలు ఒక విధంగా చేతులు దానికి విరుద్ధంగా ఉండడం అనేది కాంగ్రెస్కు పరిపాటిగా మారింది. మనం ఇక్కడ ఒక్కసారి గమనిస్తే దళిత విద్య మీద కాంగ్రెస్ కత్తిగట్టిన వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో గుట్టుగా ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీలను కుదించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే 5 డిగ్రీ కాలేజీలు విలీనం చేసింది. మళ్ళీ మరికొన్ని కాలేజీ తొలగించే ప్రతిపాదన కనిపిస్తుంది. 238 ఇంటర్ కాలేజీల కుదింపు మీద కూడా సర్కార్ నజర్ పడింది. ఏం చెప్తున్నారంటే అడ్మిషన్లు లేవు అనే సాకుతోనే విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది. సో దానికి సంబంధించి ఏ విధంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు, గురుకులాల్లో చదివే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, కనీసము తిండి కూడా సరిగ్గా పెట్టని ఒక దారుణమైన దుర్భరమైన పరిస్థితి కనిపిస్తుంది. ఫుడ్ పాయిజన్స్తో ఎంతమంది పిల్లలు ప్రాణాలు కోల్పోయినారు. నిజంగా అక్కడి నుంచి భయపడి పిల్లల్ని తల్లిదండ్రులు తీసుకుపోయే స్థితిని కల్పించిందే ప్రభుత్వం. మళ్ళీ అడ్మిషన్లు లేవు అనే సాకుతోని దళితులని విద్యకు దూరం చేసే ఒక కుట్ర చేస్తుంది కాంగ్రెస్ అనే చర్చ ప్రధానంగా నడుస్తుంది. ఏమంటారు మీరు? ఇప్పుడు శేష గారు ఇంతకుముందు విజయ్ గారు చెప్పినట్టు కంటిన్యూగానే అంటే తెలంగాణ ప్రజలు అనేక పోరాటాలు చేసి అనేక త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ. మీరు డిగ్రీ కాలేజీలకు సంబంధించి మీరు ఒక్కసారి ఏంటి రంగాలు ఒక్క డిగ్రీ కాలేజ్ లేదు, ఆ డిగ్రీ కాలేజ్ మాకు కావాలని సమైక్యాంధ్ర పాలనలో స్వయంగా మేము అందరం ఎన్నో సందర్భాల్లో ఇంద్రపార్క్ దగ్గర ధర్నా చేసినాం, మీకు గుర్తుంటుంది. అంటే కనీసం విద్య చదువుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి డ్రాప్ అవుట్ చేసేటువంటి విధంగా గవర్నమెంటే ఫోర్స్ గా చదవకుండా దళిత విద్యార్థుల్ని దూరం చేస్తారు. డబ్బున్న వాళ్ళు ఎక్కడో డిగ్రీలో డబ్బులు పెట్టి చదువుకుంటారు, ఇంకేదో చేసుకుంటారు. కానీ ప్రభుత్వ లక్ష్యం ఏముండాలి? చదువు అందని వారికి చదువు అందించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. ఎవరికైనా పేదలకు సహాయకారిగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ గారు ఇవన్నీ కూడా ఆలోచించి డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేసి, జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేసి, దళిత విద్యార్థులకు ఎక్కడ కూడా డ్రాప్ అవుట్ ఉండకుండా అవసరమైనటువంటి పౌష్టికాహారాన్ని అందించి, అవసరమైనటువంటి వారికి అనేక మౌలిక వసతులు కల్పించి ఇవాళ కాలేజీలు గురుకులాలు చేస్తే అసలు విద్యాశాఖ మంత్రి లేడు కనీసం రివ్యూ చేయడానికి. మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఫుడ్ పాయిజన్ వల్ల రకరకాల వల్ల 54 మంది విద్యార్థులు చనిపోతే ఏ ఒక్కరు కూడా ఆ గురుకుల విద్యాలయాలకు సంబంధించినటువంటి విషయాల మీద రివ్యూ చేసేటువంటి దిక్కు ఈ రాష్ట్రంలో లేదు. చివరికి ఎటువంటి కామెంట్స్ చేసిండ్రు అధికార పక్షం నుంచి మంత్రులు, ఇద్దరు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మేధావులుగా చెప్పుకునే వాళ్ళ స్పందనలు ఎట్లా ఉన్నాయని కూడా మనం చూస్తున్నాం. కనీసం భరోసా ఇవ్వలేదు. ఓకే, జరిగిన చోటే మళ్ళీ కూడా ఫుడ్ పాయిజన్ జరిగిన ఘటనలు ఉన్నాయి. దేవిప్రసాద్ గారు. అవును స్వేచ్ఛ గారు, మనం చూస్తూనే ఉన్నాం కదా. చివరికి మనం చెప్పినాక వాళ్ళు ఏమన్నారంటే ఇంటి నుండి తెచ్చుకున్నటువంటి వస్తువులు తినడం వల్ల ఇటువంటి ఫుడ్ పాయిజన్ వస్తుందని. ఎవరైనా సహజ సిద్ధమైన ఇంట్లో వస్తువులు తింటే ఆరోగ్యంగా ఉంటావు, బయటి వస్తువులు తింటే ఎంతో కొంత ఆరోగ్యం చెడిపోతుందనే కనీస స్పృహ లేకుండా ఇంటి నుండి తెచ్చినటువంటి వస్తువులు తిని
పిల్లలు ఇట్లా అవుతున్నారని చెప్పి ఒక అబద్ధ ప్రచారాన్ని నింపేటువంటి ప్రయత్నం చేసింది. చివరికి నిన్న మా బీఆర్ఎస్ విద్యార్థులందరూ కూడా అసెంబ్లీకి పోయి ఒక విద్యాశాఖ మంత్రిని నియమించండి, విద్యకు సరైనటువంటి వాటా కేటాయించండి అని చెప్తే వాళ్ళని నిర్బంధం చేసి అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. విద్య మీద రివ్యూ లేదు. దాదాపు 200కు పైగా కాలేజీలు, జూనియర్ కాలేజీలు కూడా మరి ఎత్తివేస్తున్నట్టుగా ఇవాళ పత్రికల్లో వార్తలు వస్తా ఉన్నాయి. అంటే మొత్తంగా దళితులకు సంబంధించినటువంటి విద్యను దూరం చేయడానికి ఇలా మనం గతంలో మన పాత పురాణాలలో మన స్మృతిలో మనం అందరం కూడా చదువుకున్న విద్యకు అనేక మందిని దూరం చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చరిత్ర మన కళ్ళ ముందు ఉంది. మళ్ళీ అవే ఇక్కడ ప్రొజెక్ట్ చేయాలనేటువంటి పద్ధతిలో ఇవాళ దళితులకు, ఎస్సీలకు, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకు కూడా స్వేచ్ఛ గారు, మైనార్టీలకు మనకు చాలా మంది మైనార్టీలు కూడా ఎస్ఎస్సి వరకు డ్రాప్ అవుట్ అవుతున్నారు. వారికి విద్య లేదనేటువంటి విషయాన్ని గమనించి పేదరికంలో ఉన్నటువంటి విద్యార్థులకు అందరికి కూడా చదువు అందించేటువంటి గొప్ప ప్రయత్నం కేసీఆర్ చేస్తే ఆ చదువును లాక్కొని వాళ్ళని మళ్ళీ విద్య లేనటువంటి వాళ్ళగా చేసేటువంటి ప్రయత్నం. రైట్. అల్టిమేట్ గా ఏం జరిగినా అన్నిటికీ మూల కారణం ఏంటి అంటే కాంగ్రెస్ ఇచ్చిన అబద్ధపు హామీలు నెరవేర్చకపోవడం అనేది ప్రధానంగా కనిపిస్తుంది. దాని చుట్టూనే అన్ని పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ప్రజలు ఒకవైపు ప్రశ్నిస్తున్నారు, మీరు హామీలని నమ్మి మేము ఓట్లు వేసినాం కానీ మీరు అమలు చేయకపోవడం వల్ల, మమ్మల్ని మోసం చేయడం వల్లనే మాకు దుర్భర పరిస్థితి వచ్చిందని అన్ని వర్గాల ప్రజలు ఎత్తు చూపుతున్న పరిస్థితి, పోరాటాలకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కనీసం రేపటి నాడు ఏంటి ఫ్యూచర్ అని అంటే సమస్య తీరిపోతుంది, ఏదోటి పరిష్కారం చూపిస్తామని కనీసం భరోసా ఇవ్వకుండా ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఆ దుస్థితికి ప్రభుత్వమే తీసుకెళ్తుంది అనేది అక్షర సత్యం. విజయ్ గారు, ప్రధానంగా ఎక్కడ సమస్య వస్తుంది అంటే ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్ల. అండ్ ప్రధానంగా నిన్న అసెంబ్లీలో జరిగిన అంశానికి సంబంధించి కూడా గవర్నర్ ప్రసంగంలో అంతా అబద్ధాలు చెప్తున్నారు, హామీలు అమలు చేయకుండా అమలు చేసినామని చెప్పుకుంటున్నారు అనే దానికి సంబంధించి జగదీష్ రెడ్డి మాట్లాడినారు అనేది కనిపిస్తుంది, కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం. సో అబద్ధాలు హామీలు అమలు చేయకుండా అమలు చేసినామని చెప్పేసి పూర్తయిపోయింది, పూర్తి స్థాయిలో అమలని చెప్పుకున్నారు. అసలు కనీసం మొదలుపెట్టిన వాటిని కూడా మేము ఇచ్చేసినామని చెప్పేసి చెప్పుకున్నారు. రైతు కూలీలకు సంబంధించి కావచ్చు, బతుకమ్మ చీరలకు కావచ్చు, ఇంకే రైతు వేదికలకు సంబంధించి ఏమనంటే వాళ్ళ ఖాతాలో వేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. నవ్వుకుంటున్నారు వాస్తవానికి ప్రజలు చూసి. కానీ వాస్తవ పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే మనకి ఇక్కడ ఇంకొక వార్త కనిపిస్తుంది. దగా పడిన దళిత రైతు అంటూ మనం చూస్తున్నాం. ఒకవైపు ఏమో మరి ఆల్రెడీ గవర్నర్ ప్రసంగంలో ఉన్నది పూర్తి స్థాయిలో రుణమాఫీ అయిపోయిందని చెప్పి, కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే రుణమాఫీ కాలేదు, అప్పు కట్టాలంటూ బ్యాంకు నోటీస్ ఇచ్చింది. 1,25,000కి అసలు వడ్డీ కలిపి అప్పు అక్కడికి చేరింది, మితితో కట్టాలని కూడా వాళ్ళు బెదిరిస్తున్నారు. సో ఇదే నరసింహులపేటలో 20 మందికి నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఫోటోగ్రాఫ్తో సహా ఆయన పండించే దగ్గరనే అక్కడే నిల్చొని దాన్ని చూపించుకుంటా చెప్తున్న పరిస్థితి. సో మరి ప్రభుత్వం అబద్ధాలు చెప్తుంది, మరి గవర్నర్ ప్రసంగంలో కూడా అబద్ధాలు ఉన్నాయని దానికి నిదర్శనం అనుకోవాలి ఈ వార్తని. క్లియర్గా కనిపిస్తుంది కదా. గవర్నర్ ప్రసంగంలో 2,500 రూపాయలు ఇచ్చినట్టు కూడా, మహిళలకు 2,500 రూపాయలు ఇచ్చినట్టు కూడా చెప్పుకోవడం జరిగింది. అంటే గవర్నర్ ప్రసంగం జనరల్గా గవర్నర్ కూడా ఇతర రాష్ట్రాలలో చూసినట్లయితే, కేరళలో చూసినా, తమిళనాడులో చూసినా, బీజేపీకి సంబంధించినటువంటి గవర్నర్లు ఉన్న చోట గవర్నమెంట్ రాసించారు. గవర్నర్ ప్రసంగం అంటే ప్రభుత్వం రాసిచ్చినటువంటి ప్రసంగాన్నే వాళ్ళు చదువుతారు. చదువుతున్నటువంటి సందర్భంలో, ఒకరోజు ముందే ఎన్ని చూసుకుంటున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటివి, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఎక్స్ట్రాలు చెప్తున్నటువంటి, అబద్ధాలు చెప్పినటువంటి ఉన్నట్లయితే గవర్నర్ దాన్ని చదవడు, దాన్ని డెలీట్ చేసినటువంటి సందర్భం వివాదం కూడా అయినటువంటిది. తమిళనాడులో కావచ్చు, అదేవిధంగా కేరళలో కావచ్చు వివాదం అయినటువంటిది. ఎందుకు ఆ గవర్నర్ని చదవను, ఎందుకు అక్కడ యాంటీ గవర్నమెంట్లు ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వానికి అనుకూలం. ఇక్కడ ఏంది పరిస్థితి, గవర్నర్ కూడా ప్రభుత్వం ఏది రాసిస్తే అది చదివేటువంటి పరిస్థితి. అన్నీ ఈ రకమైన రుణమాఫీ మొత్తం అవుతే ఇప్పుడు ఎందుకు మరి ఒక రైతు మొత్తం ఈ రకంగా అప్పు కట్టాల్సినటువంటి పరిస్థితి, ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎందుకు పడుతున్నారు? ఒక ఊర్లోనే ఇంతమంది ఎందుకు నోటీసులు ఇస్తున్నారు? అప్పులు అంత మాఫీ అయితే ఇలా మామూలుగా పేద రైతే కదా, దళిత రైతు ఉన్నటువంటి పేద రైతే కదా, పేద రైతుకు మాఫీ కానటువంటి సిచ్యువేషన్. అట్లా రకరకాలుగా విత్ ఇన్ ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే ఏ పని
పూర్తి కాలేదు, అన్ని సగం సగం అయినటువంటివి. ఈ మన సిఎల్పి సమావేశంలో కూడా పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇదే అంశం కొంతమంది ఎమ్మెల్యేలు ఇన్సైడ్గా మాట్లాడినటువంటి అంశం. మీరు అన్ని పనులు సగం సగం చేసి పెట్టారు. మేము ప్రజల దగ్గర ఈ సగం సగం పనులు చేసినటువంటి దాని విషయంలో ప్రజల దగ్గరికి ఎట్లా పోవాలి? మాకు చాలా ఇబ్బందికరమైన నియోజకవర్గాల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. రుణమాఫీ సగం మా నియోజకవర్గాల్లో ఇట్లా కాలేదు. అదేవిధంగా రైతు బంధుకు సంబంధించి రైతు భరోసాకు సంబంధించి ఇంకా అందరికీ వస్తలేదు. నిరంతరం ఇబ్బందికరమైన ప్రజలతోటి మాకు ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనే అంశం మీద మాట్లాడినందుకే నేను ఏప్రిల్ నుంచి ఎమ్మెల్యేలతో నేరుగా మాట్లాడతా అని ఒక మాట తీసుకురావడం జరిగింది. అంటే ఒక రకంగా ఇది రైతులకు సంబంధించినట్టు. మరోవైపు మంత్రివర్గాలనే ఏం చేస్తున్నారు? మంత్రివర్గాలనే మొత్తం 20% కమిషన్ అని మంత్రి ఉన్నటువంటి ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి మంత్రి మీదనే వితిన్ ద పార్టీలో కావచ్చు బయట కావచ్చు ఒక నెగిటివ్ ప్రచారం తీసుకురావడం జరిగింది. ఈ రకమైనటువంటి అసంతృప్తి ఒకరి మీద విభేదాలతో ఉన్నటువంటి నేపథ్యంలో మంత్రివర్గంలోనే వీళ్ళే ఒకరి మీద ఒకరు ఢిల్లీకి వీళ్ళు ఏం చెప్తున్నారు? ఇట్లా ఈ మంత్రుల మీద ఈ రకమైనటువంటి ఇట్లా ప్రచారం ఇక్కడ ముఖ్యమంత్రి చేపిస్తుండని కొందరు ఉన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో మంత్రులు మాత్రము ఢిల్లీకి నివేదికలు పంపిస్తారు. ఈయన బీజేపీకి అనుకూలంగా ఉంటున్నారు, ఆర్ఎస్ఎస్కి అనుకూలంగా ఉంటున్నారు, మొత్తం పార్టీ లైన్లో ఉండట్లేరు. నిరంతరము మంత్రులను కలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వ సమస్యలు అనే అంశంతో 39 సార్లు పోయి వీళ్ళని కలిసి ఈ మాటలు మాట్లాడారని వీళ్ళు రోజు నిత్యం వీళ్ళు ఉన్నటువంటి వ్యతిరేకంగా ఉన్నటువంటి వర్గం వాళ్ళు నివేదికలు పంపిస్తున్నటువంటి. అంటే ప్రధానంగా కాంగ్రెస్ ఏదైతే ఏదైనా అంశాన్ని కోట్ చేస్తుందో దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంది అనేది చాలాసార్లు ప్రూవ్ అయితే వచ్చింది. ఇప్పుడు నిన్న జరిగిన పరిణామాలకు సంబంధించి కూడా దళితనే కార్డుని వాడి స్పీకర్ని ఏదో అన్నట్టుగా వాళ్ళు లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించి కుట్ర చేసే ప్రయత్నం చేసిండ్రు, సస్పెండ్ చేసిండ్రు. ఇంకోవైపు చూసుకుంటే పూర్తి స్థాయిలో అన్యాయం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక వైపు చూసుకుంటే కాంగ్రెస్ లోపల ఎటువంటి పరిణామాలు జరుగుతున్నాయని ఒకసారి గమనిస్తే దళిత మంత్రి హవాకు చెక్ అంటూ కూడా మనం వార్తని చూస్తున్నాం. సో మొత్తం అన్ని శాఖలకు సంబంధించి అవినీతి జరుగుతుంటే సో టార్గెటెడ్గా ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, తనకి ఎవరైతే నియర్ బై ఉన్నారో తనని ఎవరైతే రీప్లేస్ చేసే స్థాయిలో ఉంటున్నారో వాళ్ళకి సంబంధించి ప్రధానంగా ఇటువంటి చర్యలన్నీ జరుగుతున్నాయి. అసలు కాంగ్రెస్లో ఉన్న అసలు కాంగ్రెస్, వలస కాంగ్రెస్, పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్, రకరకాల వర్గాలు ఉన్నాయి. సో ఇప్పుడు అసలు కాంగ్రెస్కి సంబంధించిన నేతని మీద కోవట్ రాజకీయం నడుస్తున్నది అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ ఏదైతే చెప్తుందో దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంది అనే దానికి నిదర్శనము మొన్న రీసెంట్గా జరిగిన పరిణామాలకు సంబంధించి కూడా ఒకసారి మనం గమనిస్తే బీజేపీ అయినా సరే కాంగ్రెస్ ఒకే వైఖరి అవలంబిస్తూ వస్తాయి. ఒకసారి నిన్న పోస్ట్ అయిన వార్త ఇది. సో ఇది పిక్ రివీల్స్ మెనీ ఫ్యాక్ట్స్ అంటూ ఇండియా ఈజ్ స్టిల్ ఏ డెమోక్రసీ, మోడీ అండ్ బీజేపీ రెస్పెక్ట్ ఉమెన్, ఎలక్షన్ ఆఫ్ ముర్ము ఈజ్ దళిత్ ఎంపవర్మెంట్ అంటూ మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే రాష్ట్రపతి నిల్చొని ఉంటే ఎటువంటి గౌరవం ఇస్తున్నారు, ఇది నిజంగా ఇది ప్రజాస్వామ్యం అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఒకవైపు ఇక్కడ బీజేపీ వైఖరి ఇట్లా ఉంటే మరోవైపు కాంగ్రెస్ మహిళా దినోత్సవం రోజు ఇచ్చిన ప్రకటనలలో కనీసం మహిళా మంత్రుల పేర్లు లేవు, ఫోటోగ్రాఫ్స్ లేవు, కనీస ప్రస్తావన లేకుండా వాళ్ళు కూడా ప్రకటనలు ఇచ్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏ విధంగా మహిళా దినోత్సవం రోజున మహిళలకు సంబంధించి ఏది ఉండదు, బీజేపీ వైఖరి అట్లనే, కాంగ్రెస్ వైఖరి అట్లనే. మరోవైపు ఎక్కడైతే ఇప్పుడు ప్రధానంగా దళితనే కార్డు వాడుకుంటూ వస్తున్నారో ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు, తెర వెనుక దళితులకు సంబంధించి, విద్యకు సంబంధించి కావచ్చు, అన్ని విధాలుగా ఎట్లా అన్యాయం చేస్తున్నారు, అన్ని స్టెప్స్లో కూడా అనేది మనకి ఇక్కడ రివీల్ అవుతుందని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఉన్నటువంటి మూల సిద్ధాంతానికి సంబంధించినటువంటిది హిందుత్వంతో ఉన్నటువంటిది బీజేపీ. వీళ్ళు పేరుకు ప్రజాస్వామ్యము, ప్రజాపాలన చెప్తున్న అణచివేతే ఉన్నది. దాదాపు 60 సంవత్సరాలు పరిపాలించింది, ఈ రెండు పార్టీలే పరిపాలించింది భారతదేశాన్ని. పరిపాలించిన తర్వాత కూడా ఇంకా పేదరికంలో ఉన్నారు. దళితులకు సంబంధించినటువంటి ఆదివాసీలకు సంబంధించి ఒకవైపు రాష్ట్రపతి ఆదివాసీ అయినా బీజేపీ ఏ రకంగా అవమానించిందో ఫోటో ద్వారా చూస్తున్నాం. మొన్న రాష్ట్రపతి గారు రాష్ట్రపతి ప్రసంగం చేస్తే బయటికి వచ్చి సోనియా గాంధీ పూర్ లేడీ అని ఒక రకమైన వ్యంగ్యమైనటువంటి మాటలు మాట్లాడడం, అవమానకరంగా మాట్లాడడం. మళ్ళీ వీళ్ళే మేమే దళిత ఉద్ధరణ, అదేవిధంగా పేదలను ఉద్ధరిస్తామనే విషయాన్ని మళ్ళీ బహిరంగంగా చెప్పుకోవడం. ఇక్కడ ఆర్థిక శాఖ మంత్రి విషయంలో కూడా అదే జరుగుతున్నటువంటి. ఇదంతా ఆర్థిక శాఖ మంత్రి పోటీగా తయారవుతుండనేది, కొద్ది రోజులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీగా తయారవుతుండనేది,
ఎట్లయితే పోటీగా ఉన్నారో సో వాళ్ళని ఆయన కూడా ఒక స్టేట్మెంట్ రకమైనటువంటి ఇచ్చిండు. ఉన్న దాంతో నేను బ్లేమ్ సాటిస్ఫైడ్ చేయడం ఉన్నా అని చెప్పి. బ్లేమ్ చేయడానికి విత్ ఇన్ ద పార్టీలో ఆయనకు ఉన్నటువంటి మనుషుల నేపథ్యంలో వాళ్ళని ఇబ్బందికరంగా పెట్టే విధంగా సోషల్ మీడియాలో కావచ్చు, పార్టీలో కావచ్చు, వాళ్ళ మీద అటాకింగ్ చేయడం, ఇట్లా లీక్లు చేయడం, 20% ఆయనే తీసుకుంటున్నారని, వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకుంటున్నారని కూడా ప్రచారం చేసినటువంటిది. మొత్తం ఒక రకమైనటువంటి మరి ఎంత ఒకవేళ నిజమే ఉంటే అది విచారణ జరపాలి, దాన్ని చేయాల్సినటువంటి వాళ్ళు కూడా ఏం కామ్గా ఉంటున్నారు కదా. కింద పార్టీలు ఇంత పర్సెంటేజ్ తీసుకుంటారు, కాంట్రాక్టర్లు వచ్చి 20% తీసుకున్నారు, సెక్రటేరియట్లోనే ధర్నా చేసినటువంటి సందర్భం కూడా కనిపించింది కాంట్రాక్టర్లు. ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళంతా ఏం చేస్తున్నారు, ముఖ్యమంత్రి ఇక్కడ మొత్తం ఆర్ఎస్ఎస్గానే వ్యవహరిస్తున్నారు అనేది ఢిల్లీకి చెప్తున్నాడు. అందుకే రాహుల్ గాంధీ ఫోటోకు కూడా అవకాశం ఇస్తలేడు అనేది కనిపిస్తుంది. ఓ ముఖ్యమంత్రి, ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి విలేకరుల చిట్చాట్లో నేను గాంధీలతో ఫోటో తీసుకోవాల్సినటువంటి లేదు, నిరంతరం ఫోటో తీసుకుంటామా అని అంటున్నారు. అదే ఇక్కడ వీళ్ళ మనుషులు ఏం చెప్తారు, గాంధీ భవన్లో కానీ సెక్రటేరియట్లో మీడియాలో అదేవిధంగా గాంధీ భవన్ నాయకులు చెప్తున్నటువంటిది రాహుల్ గాంధీ ఫోటో తీయొద్దు అన్నాడు. రాహుల్ గాంధీ ఫోటోగ్రాఫర్నే అక్కడ ఈయన వచ్చినప్పుడు ఫోటోగ్రాఫర్నే పక్కకు పెట్టిండు అనే ఒక చర్చ కూడా విత్ ఇన్ ద పార్టీలో జరుగుతున్నటువంటిది కనిపిస్తుంది. ఎందుకంటే అంత ఇష్టం చూపించట్లేదు. ఎందుకంటే ఇటీవల గుజరాత్కు పోయినటువంటి నేపథ్యంలో పార్టీలో ఆర్ఎస్ఎస్ భావజాలము, బీజేపీకి దొంగచాటుగా సపోర్ట్ చేస్తున్నారు అనే వ్యాఖ్యలు చేసినది. అది తెలంగాణ విషయంలో కూడా ఉన్నది కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నటువంటి అంశం. ఈ అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని క్రమంగా దూరంగా పెంచుతున్నారు. మోడీకి బడేబాయ్ అన్నటువంటిది అదాని, ఈయన కాదని అదానికి అన్ని చేస్తున్నటువంటి నేపథ్యంలో మేము తీసుకున్న నిర్ణయం గతంలో ముఖ్యమంత్రిగా ఈయనను పెట్టడం ఏమైనా తప్పిదేమో అని ఒక పునరాలోచనలో గాంధీ కుటుంబం ఉంది అనేది కాంగ్రెస్ వర్గాలు, ఒరిజినల్ కాంగ్రెస్ వర్గాలు అంటే ఒకవైపు ఇటువంటి చర్చ కొనసాగిస్తూనే మరి ఢిల్లీకి అందే మూటలు అందుతున్నాయి, అవి అందితే మాత్రమే ఆయనకి పొజిషన్ ఆయనకి ఉంటుంది అనేది కూడా ఇంకొక వైపు ప్రధానంగా చర్చ జరుగుతుంది. దేవిప్రసాద్ గారు, అంటే రాష్ట్రంలో జరుగుతున్న కీలకమైన అంశాలకు సంబంధించి, అవసరమైన అంశాలకు సంబంధించి వాళ్ళ అనుకూల మీడియా, ప్రభుత్వ అనుకూల మీడియా ఎక్కడ కూడా సో ఎవ్రీడే అదే పనిలో ఉంటుంది. ఏవి హైలైట్ చేయాలని అనుకుంటే ఈ వేటి గురించి ప్రజలు మాట్లాడుకోవాలి అని ప్రభుత్వం నిర్ణయిస్తుందో వాటికి సంబంధించే ప్రధానంగా తీసుకునే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. సో ఇంత జరిగితే ఏది ఈ దినపత్రిక ఏ అంశాన్ని బ్యానర్ ఐటమ్గా తీసుకుందనంటే ప్రతిసారి ఫోటో దిగి చూపాలా, గాంధీ కుటుంబంతో నాకెంతో సాన్నిహిత్యం ఉంది. అసలు ఇది నిజంగా అంటే బ్యానర్ ఐటమ్గా వేసుకోవాల్సిన అంశమేనా, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది దేవిప్రసాద్ గారు? స్వేచ్ఛ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిన్న కూడా ఢిల్లీకి పోయిండు. అంటే ముఖ్యమంత్రి అభద్రతనే పత్రికకి ప్రధాన వార్తనా? అంతే కదా. ఇప్పుడు ఏమైపోయిందంటే మిగతా అంశాలన్నీ కూడా పక్కకు పోవాలంటే ఇటువంటి మీదనే చర్చ జరగాలి. ఈ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను చర్చించి ప్రజల ఎజెండాకి తీసుకుపోయి ప్రజల పక్షం ఉండాల్సినటువంటి మీడియా ఇవాళ అనవసరమైనటువంటి విషయాలు ఎజెండా మీద తీసుకొచ్చి ప్రజల సమస్యని, ముఖ్యంగా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వైఫల్యాల్ని ఇవాళ స్పష్టంగా చూపించేటువంటి ప్రయత్నం చేయడం లేదనేటువంటి విషయం తెలుసు. ఎక్కడో ఒక దగ్గర ఒకరిద్దరు జర్నలిస్టులు చేస్తే వాళ్ళను ఏం చేస్తున్నారో నిన్న చూసినాము. రైతులకు సంబంధించినటువంటి ఒక చిన్న విషయాన్ని ఒక జర్నలిస్ట్ తీసుకొస్తే ఆమెను అరెస్ట్ చేసి చెంచల్ చూడకపోతే, కపిల్ సిబాల్ గారు నేను ట్వీట్ కూడా చేసిండ్రు స్వేచ్ఛ గారు, మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది. కపిల్ సిబాల్ గారు ఏం చెప్పారంటే ఇంటాలరెన్స్ కు ఇది నిదర్శనం అని చెప్పారు వాళ్ళు. ఇంటాలరెన్స్ కు మనం అందరం కూడా చెప్తున్నది అదే. ప్రభుత్వం అసహనానికి పోతుంది, ఫ్రస్ట్రేషన్ పోతా ఉంది. సమస్యల పరిష్కారం చేసే బదులు సమస్యలను అడిగినటువంటి వాళ్లకు, గొంతెత్తిన వాళ్లకు, ప్రశ్నించే వాళ్ళ మీద దాడికి పురిగొల్పుతున్నది తప్ప వీటన్నిటికంటే ముందు సమస్యలు సృష్టించే పని కూడా చేస్తున్నది. డెఫినెట్ గా ఇప్పుడు సమస్యను సృష్టించి దాని వైపు పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం ఒకవైపు. నిజమైనటువంటి ఇప్పుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా జగదీశ్వర్ రెడ్డి గారు ఏం పాపం చేసిండో అంటే ఎండిపోయిన పంటల దగ్గరికి పోయి ఇగో కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లున్నప్పటికీ కూడా సరైనటువంటి ప్లానింగ్ లేకపోవడం వల్ల పంటలన్నీ ఎండిపోతున్నాయి, మేకలు మేస్తున్నాయి, ఆవులు మేస్తున్నాయి, ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారని సమాజానికి చెప్పిండు. నల్గొండలో గెలుపు అనేటువంటిది ఇలా కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మనకి ఏమనిపిస్తా ఉందంటే ఇక బీఆర్ఎస్ నాయకుల గొంతు నొక్కాలంటే కేసులు పెట్టాలి. ఒకవేళ కేసులలో పస లేకుంటే
శాసనసభలో నోరు మూపించాలి. శాసనసభలో నోరు మూపించేటువంటి ప్రయత్నం లేకుంటే బయట ఇటువంటి మీడియాను పట్టుకొని దాడి చేయించేటువంటి ప్రయత్నం చేయాలని ఇవాళ మొత్తం బీఆర్ఎస్ మీద అటు బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి ముప్పేట దాడి చేస్తున్నటువంటి విషయాన్ని ప్రజలు చాలా స్పష్టంగా గమనిస్తా అంటే ప్రధానంగా ఈ నేపథ్యంలో ఎటువంటి చర్చ జరుగుతుందంటే కాంగ్రెస్ ఎటువంటి సంస్కృతిని పెంచి పోషిస్తుందంటే ప్రధానంగా కాంగ్రెస్ అంటేనే ఇందిరమ్మ రాజ్యం అంటే ఎట్లా ఉంటుందంటే ఎమర్జెన్సీ పాలన, ప్రజాస్వామ్యం అనేది ఉండదు అనేది ప్రధానంగా అందరూ మాట్లాడుకునే అంశమే. అన్ని చోట్ల కూడా అణచివేతలు మాత్రమే కొనసాగుతున్నాయి. సో ఇక్కడ ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ మహిళా జర్నలిస్టులకి సంఖ్యలు వేసే సంస్కృతి ఎక్కడిది అంటే కూడా ప్రశ్నించిన సందర్భంగా అనిపిస్తుంది. ఏదేమైనా సరే ఇటువంటి అక్రమ అరెస్టులు చేసే కల్చర్ని కాంగ్రెస్ పెంచి పోషిస్తుంది. ఇది మంచిది కాదు అనేది కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇది అంతం కాదు, ఆరంభం కాదు అన్నట్టు గతంలో కూడా మనం కొండారెడ్డిపల్లికి పోయి రైతు రుణమాఫీకి సంబంధించి రైతు బంధు గురించి నిజాలు తెలుసుకోవడానికి పోయినటువంటి మా మహిళా జర్నలిస్టులు ఉద్యమకారుని కూడా ఎంత తిప్పలు పెట్టి ఏం చేసిరో కేసులు పెట్టి ఆఖరుకు వారు పెట్టుకున్నటువంటి మాధ్యమాలను కూడా మూసివేయించేటువంటి ఒక కుట్ర చేసింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ప్రధానంగా ప్రజలను చైతన్యవంతం చేస్తున్నటువంటి మా సోషల్ మీడియా సైనికుల మీద కూడా మరి ఎట్లా అరెస్ట్ చేసిరో ఎట్లా దాడి చేసిరో చూస్తా ఉన్నాం. అంటే కంటిన్యూగా ఎక్కడ కూడా ప్రభుత్వానికి ఒక వ్యతిరేకమైన వార్త వస్తే వాళ్ళని వెంటాడి అంటే వాస్తవానికి తప్పు వార్త అయితే దానికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ నిజాలు చూపించినందుకు, నిజాలు చెప్పినందుకు ఇటువంటి వైఖరి. ఇప్పుడు ఏదైనా అబద్ధం వార్త ప్రచురించినా లేకుంటే లేని విషయాలు ప్రజల్లోకి తీసుకుపోయి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే అటువంటి మీడియాను అందరం కూడా మనం ఖండించాల్సింది. కానీ వాళ్ళు చేస్తున్నది ఏంది? ఇప్పుడు ఇంతకు ముందే మీరు చదివారు, మాకు రుణమాఫీ కాలేదని ఒక దళిత రైతు ఇలా స్పష్టంగా 1,25,000 రూపాయలు నాకు ఉంటే నేను లోన్ తెచ్చుకుంటే నాకు రుణమాఫీ కాలేదని సమాజానికి ఎట్లా చూపించిండో మనం వార్తలలో చూస్తా ఉన్నాం. మీరు రోజు చూడండి, ప్రతి గ్రామంలో మాకు రుణమాఫీ కాలేదు, రైతు బంధు కాలేదు అనేటువంటి రైతులు ఎక్కువ తప్ప ఏ ఒక్కరైనా మాకు సాటిస్ఫైడ్ గా రైతు బంధు అయింది, రుణమాఫీ అయిందని చెప్పుకునేటువంటి ప్రయత్నం ఎక్కడైనా ఒక చిన్నది కూడా కనబడదా? అంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి పరిస్థితులన్నీ కూడా తారుమారు చేసిందంటే ఎక్కడైనా తప్పుడు వార్తలు ఇస్తే వాటి మీద చర్యలు తీసుకోవాలి. కానీ ఏవైతే ప్రధాన మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాగా ఉంటా వస్తున్నాయో, ఏదైతే ప్రధాన పత్రికలని కానీ వార్తా మాధ్యమాలను చెప్పుకుంటా వస్తున్నాయో ఆ సంస్థలే అబద్ధాలు మాత్రమే ప్రసారం చేస్తున్న పరిస్థితి. వాటి పని చకచగా చేసుకునేటట్టుగా ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తుంది. కానీ ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజల బాధలు చూపిస్తే మాత్రం నిరంకుశంగా వ్యవహరిస్తుంది అనేది వాస్తవ. విజయ్ గారు, ఇంకోవైపు ఈ అరెస్ట్ చేసిన మహిళా జర్నలిస్ట్ని కస్టడీకి ఇవ్వాలని కూడా కోరుతున్న పరిస్థితి. అంటే ఇంకా ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్కడ ఉన్న సమస్య ఏంటి? ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వాస్తవం అది. కానీ అక్కడి నుంచి ఇంకేదో చేసి అంటే ఇంకెవరో చెప్పకుండా భయభ్రాంతులకు గురిసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వాన్ని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే ఇక్కడ ఈ కేసు నమోదుకు సంబంధించి వీళ్ళకి 111 సెక్షన్ ఎట్లా వర్తిస్తుంది తెలపాలి. అండ్ మహిళల అరెస్టుకు సంబంధించి మగ పోలీసుల తీరు మీద వివరణ ఇవ్వాలంటే కూడా దర్యాప్తు అధికారి నరేష్కి కోర్టు షోకాజ్ నోటీస్ జారీ చేసిన సందర్భం. అంటే అప్రజాస్వామికంగా అన్యాయంగా వ్యవహరిస్తున్నారనే విషయం స్పష్టమైపోతుంది. అరాచక ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్కు ఇదొక పరాకాష్ట, అరాచకానికి పరాకాష్ఠలాగా మారినటువంటిది ఈ అరెస్టులు. ఇప్పటికీ తెలంగాణలో 4 మహిళా జర్నలిస్టులు, ఇప్పుడే గతంలో 2, ఇప్పుడు 2 మహిళా జర్నలిస్టులకు సంబంధించి ఏ రకంగా వివరించింది, ఎంత క్రూరంగా వివరించింది. సొంత ఊరికి వెళ్ళి కనీసం ఒక ప్రజల బైట్స్ తీసుకోవడానికి పోతే కూడా గతంలో కొండారెడ్డిపల్లి 2 మహిళా జర్నలిస్టులను ఏ రకంగా వేధించినటువంటిది, ఏ రకంగా చేసిరో చూసాం. అంటే అప్పటి సంఘటనకు సంబంధించి కూడా ఇప్పటికీ కూడా మరి అక్కడికి నిజంగా పోయి వాస్తవాలు ఏంటి ఒకసారి మీరు కనుక్కోండి అని మాట్లాడితే దానికి అసలు జోలికే పోరు. అదే ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈ రకం వచ్చింది. కొత్తగా ఇప్పుడు ఉన్నటువంటి మహిళా జర్నలిస్ట్, పాపం 2 ఉన్నటువంటి మహిళా జర్నలిస్టులు వారిద్దరు కనీసం ప్రసారం చేసినటువంటి అంశం, వీళ్ళ సొంత వ్యాఖ్యానాలు చేయలేదు, ఏం చేయలేదు, పబ్లిక్ అన్నటువంటి మాటలను చేసినటువంటి. మరి రోజు ముఖ్యమంత్రి అవే మాటలు మాట్లాడుతారు కదా.
ముఖ్యమంత్రి నేర్పినటువంటి భాషే కదా ఈరోజు మాట్లాడుతున్నది. ప్రతిపక్ష నాయకునికి సంబంధించి రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులకు సంబంధించి కావచ్చు, విపక్ష నాయకులకు సంబంధించినటువంటిది కావచ్చు, ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు, దాన్నే ప్రజలు తీసుకుంటున్నారు, ఆదర్శంగా తీసుకొని ఇష్టం ఉన్న బూతులు మాట్లాడుతున్నారు. మీరు ఒకటి మాట్లాడితే సామాన్య ప్రజలు సామాన్య భాషలనే మాట్లాడుతున్నారు. వాది రైతాంగానికి జరిగినటువంటి ఇబ్బంది విషయంలో మహిళా జర్నలిస్టులు పోస్ట్ చేసినటువంటి అంశాన్ని రైతులు చేసినటువంటిదే దానికి కారణం చూపి అరెస్ట్ చేపిస్తారు. కోర్టు కూడా ప్రశ్నిస్తున్నది, మీరు ఏం కేసులు పెట్టారు, ఇట్లాంటి కేసులు ఏంది, మీరు ఈ రకమైనటువంటి అనేక సందర్భాల్లో కోర్టులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు అంటే నలుగురు మహిళా జర్నలిస్టులనే మీరు అరెస్ట్ చేసే అటువంటి సిచ్యువేషన్ దాకా పోయిందంటే మరి ఇది ఎమర్జెన్సీ పాలన కాకుంటే ఉంది. ఎడిటర్స్ గిల్డ్ ఖండించే, మీరు కపిల్ సిబాల్ లాంటి వాళ్ళు కామెంట్స్ చేస్తున్నటువంటిది విమర్శ, ఒక అసహనం. ఎందుకు ఈ అసహనం వస్తుంది? ఒక ప్రసారం చేసినటువంటి నేపథ్యం రోజు మరి నిత్యం రాజ్యాంగం పట్టుకుంటారు, ప్రజాస్వామ్యం అని చెప్తున్నారు. రాహుల్ గాంధీ అయితే రాజ్యాంగం పుస్తకమే. ఇప్పుడు ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి నటరాజన్ కూడా మీరు అందరు రాజ్యాంగం బుక్ పట్టుకోనని కార్యవర్గ సమావేశంలో ఆ బుక్ చూపించింది. ఓ రెడ్ బుక్, ఇంత పొడుగున్న రెడ్ బుక్, రాజ్యాంగం ఉన్న బుక్ చూపించి మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ బుక్ పట్టుకొని తిరగండి అని కూడా ఆమె కార్యవర్గంలో చెప్పినటువంటి ఒకవైపు రాజ్యాంగం బుక్ పట్టుకొని తిరగమని చెప్తూ, ప్రజాస్వామ్య పాలన అని చెప్తూ, ప్రజాపాలన అని చెప్తూ ఈ నలుగురు జర్నలిస్ట్, ఇప్పుడు ఇద్దరు జర్నలిస్టులు ఈ రకంగా కస్టడీకి ఇచ్చే విధంగా అడగడము, జైలుకు పంపించడము అంటే ఎమర్జెన్సీ, ఇందిరాగాంధీ పెట్టినటువంటి ఎమర్జెన్సీ కంటే కూడా ఎక్కువ నిర్బంధ కాండ ప్రస్తుతం కొనసాగుతుంది. మీరు నేర్పినటువంటిదే. మన రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి గారు ఏ రకమైనటువంటి భాష వాడారండి? ఎక్కడ కూడా ఒక ఫ్యాక్షనిస్టులు కూడా ఈ రకమైనటువంటిది కోరుకోనటువంటి అంశం. ఆ రకంగా ప్రతిపక్ష నాయకుని విషయంలో అది కోరుకోవడం అంటేనే అంతకంటే ఇవన్నీ అసహనంతో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక తనకు నిత్యం పార్టీలో ఉన్నటువంటి అసమ్మతి, పార్టీ హైకమాండ్ కనీసం ఫోటో దిగడానికి కూడా అవకాశం ఇస్తలేదు అనే ఒక ఇంత అసహనంతో ఇక్కడ ఏం చేయాలి? అక్కడ పార్టీ వాళ్ళని లేక ఇతర పక్షాల మీద బూతులు మాట్లాడుతున్నటువంటి అంశం కిందనే తీసుకోవాల్సింది. ఎక్కడ ఆయనకు మెసల్ లేనటువంటి సిచ్యువేషన్, వెంటిలేషన్ కోసం ఆ అసహనంతో ఇతర పార్టీల మీద మాట్లాడుతుంది. ప్రజలకు ఓపెన్ అవుతుంది. ప్రజలు రోజు ఈ భాష చూసి ఇంతకంటే ఎక్కువ భాషతోటి మిమ్మల్ని తిట్టే కాడికి ఉన్నది. దాన్ని మళ్ళీ జీర్ణించుకోలేక ఎవరైనా ప్రసారం చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయడం, అది చిన్నపిల్లలైనా కానీ, మహిళా జర్నలిస్టులు కానీ, ఇంకే జర్నలిస్టులు అయినా కానీ కొంతమందిని బెదిరించడం, కొంతమందిని లారీలతో తొక్కి అది చేస్తామని చెప్పడం, ఈ రకంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ రాష్ట్రంలో పరిస్థితి కనిపిస్తుంది. అంటే ముఖ్యమంత్రికి కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంది అని అంటే దేవిప్రసాద్ గారు ప్రధానంగా గమనిస్తే ముఖ్యమంత్రిని ఎవరు అడగలేదు రాహుల్ గాంధీతో నీ ఫోటో ఏది అని మొహం మీద అడిగే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆయన వెనక అంతర్గతంగా మాట్లాడుకుంటే ఆయనకి తీవ్రమైన బాధ కలుగుతుంది. ఎవరు అడగకముందే ఆయన ఎక్కడ పోయినా సరే చిట్ చాట్లో అక్కడ ఇక్కడ నాకు గాంధీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, మాకు మంచి అనుబంధం ఉంది, ఫోటోలే దిగి చూపించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యలు చేస్తారు. సో అడగని దాని గురించి ఆయనకి ఇంత పట్టి ఉన్నది. కానీ ప్రజలు ప్రతిరోజు అడుగుతున్నారు, హామీలు అమలు చేయండి, డైరెక్ట్గా ముఖ్యమంత్రినే అడుగుతున్నారు. ముఖ్యమంత్రి మరి ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినావు, హామీలు అమలు చేయకపోవడం వల్ల జీవితం దుర్భరం అయిపోతున్నది, మొత్తం అస్తవ్యస్తం చేస్తున్నావు, అల్లకల్లోలం చేస్తున్నావు అని డైరెక్ట్ ముఖ్యమంత్రినే అడుగుతున్నారు. మరి అడిగిన అంశాల గురించి మాత్రం పట్టింపు లేదు అని భావించాల్సిన అవసరం కనిపిస్తున్నదా ఇవాళ? ఇప్పుడు స్వేచ్ఛ గారు, రేవంత్ రెడ్డికి గాంధీ కుటుంబం మీద ఎంత ప్రేమ ఉన్నదో మనకు అందరికి తెలుసు. ఎందుకంటే సోనియాను బలిదేవత అన్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అవసరాల కోసం ఇటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అలా జమ చేసి ప్రజల మీదకి దాడి చేపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. మనం ఢిల్లీ కాంగ్రెస్ వేరు, తెలంగాణ కాంగ్రెస్ వేరు అని చెప్పుకోవాల్సిన అక్కర్లేదు. అందరూ ఒకటే వైఖరి లోపాయికారిగా సామాజిక ఉద్యమాలను అంచడంలోనూ, ప్రజల గొంతుల్ని నొక్కడంలోనూ, అప్రజాస్వామికంగా వ్యవహరించడంలోనూ వాళ్ళకు మించిన నాయకులు లేదు. పైకి చూడడానికి మాత్రం హైకమాండ్ చూస్తుందేమో, స్పందిస్తుందేమో అన్నట్టుగా ఇదంతా కూడా ఇప్పుడు స్వేచ్ఛ గారు, పౌర హక్కుల సంఘం వాళ్ళు, మానవ హక్కుల సంఘం వాళ్ళు, కాన్స్టిట్యూషన్ కాపాడాలనుకునేటువంటి మేధావులు ఎవ్వరు బుక్ పట్టుకొని తిరుగుతలేరు. ఆ బుక్కులో ఉన్నాయి అమలు చేయండి అని ఈ ప్రభుత్వాల మీద అనేక పోరాటాలు చేస్తున్నాం. కానీ వీళ్ళు ఈ బుక్ పట్టుకొని ఇవన్నీ మేము అవగతం చేసుకున్నాం, మాలో విలీనం చేసుకున్నాం కాబట్టి మమ్మల్ని అడగొద్దని దబాయించేటువంటి ప్రయత్నంలో భాగమే ఆ బుక్కులు పట్టుకొని తిరగడం తప్ప ఇంకోటి అసలు కాన్స్టిట్యూషన్ లో ఉన్నది ఏం అమలు చేసారు?
ఇవాళ కూడు గూడు నీడ అని చెప్పి కాన్స్టిట్యూషన్ లో పెట్టుకొని ఇప్పటికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము, లేకుంటే మీకు సన్న బియ్యం ఇస్తాము, లేకుంటే ఇంకొకటి ఇస్తామని చెప్పి ఇవాళ ప్రజల్ని మైమర్పించేటువంటి ప్రయత్నం తప్ప ఏ ఒక్కటన్నా ఇవాళ స్టేట్ అవేగా కాంగ్రెస్ పార్టీ 6,620 హామీలు ఇచ్చింది. ఈ హామీలకు సంబంధించి 15 నెలలు కాలం గడిచిపోయింది, 1.5 year అయిపోయింది. ఈ 1.5 year అయిపోయిన తర్వాత అయినా కనీసం మా అమలు చేయమంటే మీరు ఒకవైపు ఏమో నాయకుల మీద కేసులు, సోషల్ మీడియా మీద దాడులు, మీడియాలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఇంకొక రకమైనటువంటి దాడులు, ఇంటెలిజెన్స్లు, ఫోన్ ట్యాపింగ్లు, ఇక ఈ ఎట్లయిపోయిందంటే అసలు తెలంగాణ అనేటువంటిది ఒక అప్రకటిత కల్లోలిత ప్రాంతంగా తయారైపోయింది. అప్రజాస్వామికంగా ఇవాళ మొత్తంగా కూడా ప్రశ్నించే వాళ్ళ మీద అందరి మీద కూడా దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ పేరుకు ఇవాళ మేము ప్రజాపాలన అందిస్తున్నాము, సుపరిపాలన అందిస్తున్నాం అని చెప్పి ఇవాళ సుపరిపాలన కోసం, ప్రజాపాలన కోసం తప్పించినటువంటి అందరి మీద నిర్బంధం పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది స్వేచ్ఛ గారు. కాబట్టి ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ ఇలా మేము రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు కూడా ఇచ్చినాం. జగదీష్ రెడ్డి పట్ల వ్యవహరించినటువంటి తీరుకు నిరసనగా ప్రభుత్వం ఇలా గవర్నరు సరే ప్రభుత్వం ఏది రాసిస్తా చదివినప్పటికీ కూడా ఇంతకు ముందు విజయ్ అన్నట్టు ఆయా సందర్భాల్లో మార్చుకొని చదివినరు. రవి గవర్నర్, తమిళనాడు గవర్నర్ కావచ్చు, ఈవెన్ మన తమిళసై కూడా మీకు గుర్తుండి ఉంటది. ఒక సందర్భంలో మనం ఇచ్చినటువంటి నోటు చదవకుండా మోదీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాలు ఇంక్లూడ్ చేసి చదివినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. కాబట్టి ఇటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు సరైనటువంటి అద్దం పట్టేటువంటి అసెంబ్లీ ఇవాళ ప్రజలకు అబద్ధాలు చెప్పేటువంటి ఒక వ్యవస్థగా తయారు కావద్దని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నిరంతరంగా ఫైట్ చేస్తా ఉంది. హరీష్ రావు కావచ్చు, మా కేటీఆర్ కావచ్చు, మా కేసీఆర్ గారి మార్గదర్శనంలో ఇవాళ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి, ప్రజాస్వామ్యబద్ధంగా సభ్యులకు ఉన్నటువంటి హక్కుల్ని ఉపయోగించుకొని ప్రజల పక్షం నిలబడేటువంటి ఒక ప్రతిపక్షంగా మా బాధ్యతను నిర్వర్తించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి మేము ప్రయత్నిస్తా ఉన్నాం. డెఫినెట్ గా ఇది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు స్వేచ్ఛ గారు. అంటే అల్టిమేట్ గా ప్రజలు ఒకవైపు హామీలు అమలు కాక ఇబ్బంది పడుతుంటే ఆ హామీలను అమలు చేసిన తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టే ప్రయత్నంలో లేనిపోని సాకులు సృష్టించి సస్పెన్షన్ వేటు వేసి ప్రజా సమస్యలు చర్చకు రాకుండా చేయడం అనేది అత్యంత ప్రమాదకరం, ఆందోళనకరం అనేది తెలంగాణ సమాజంలో ప్రధానంగా చర్చ జరుగుతోంది. చర్చలో పాల్గొన్న దేవిప్రసాద్ గారికి, విజయ్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.